ఆశపడి ఉంటుందన్నమాట, తొందరగా నీళ్లు తాగాలి అని. దేవుని దగ్గరికి రావాలంటే, దేవుని మాటలు వినాలంటే, దేవుని సన్నిధి గడపాలంటే ఇక్కడ ఇంటికోడ కూడా పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, కొంతమంది ఏమో రాని నిలకాడ, కొంతమంది మనసు రానివ్వరు. కొన్ని ఆలోచనలు మనసులో ఉన్న ఆలోచనలు దేవుని దగ్గరకు రానియవు. వెళ్ళాలని ఆశ ఉంటుంది, దేవుని మాటలు వినాలని ఆశ ఉంటుంది, దేవుని పని చేయాలని ఆశ ఉంటుంది, కానీ రానియవు. ఏదో ఒకటి ప్రమాదాలు విపత్తులు ఉంటాయన్నమాట. ఏదో ఒక విధంగా దుప్పులు వెళ్ళి ఆ నీళ్లు తాగుతాయి. దుప్పి ఆశపడినట్లు నీళ్ల కోసం నేను నీ కోసం ఆశపడి ఉన్నానయ్యా. పైనేమో నీళ్లు లేక ఎండి ఉన్న దేశం ఉంది, నీ కొరకు నేను కృష్ణుని ఉన్నాను. ఈ వాక్యంలోనేమో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నేను నీ కోసం ఆశపడుతున్నానయ్యా. అంటే ఎన్ని పరిస్థితులు చుట్టుముట్టినా